బ్యాంక్ లాకర్ అంటేనే రహస్యం. నగలో, మణిమాణిక్యాలో, దస్తావేజులో, అగ్రిమెంట్ పేపర్సో ఏవో ఒకటి రహస్యంగా దాచుకునే భద్రమైన ప్రదేశాలివి. వీటి గురించి చాలా మందికి చాలా తెలియవు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. చాలా మంది బ్యాంక్ లాకర్ ప్రారంభించేందుకు వారి దగ్గరలోని బ్యాంకు శాఖకు వెళ్తారు. అయితే ఆ బ్యాంకు శాఖలో కొన్ని లాకర్లే అందుబాటులో ఉంటే మీకు సమయానికి లభించకపోవచ్చు. అప్పుడు బ్యాంక్ మీకు లాకర్ సదుపాయం అనుమతిని తిరస్కరిస్తుంది. అప్పుడు ఆ బ్యాంకును వదిలేసి దూరంగా ఉన్న మరొక బ్యాంకును సంప్రదించడానికి బదులుగా బ్యాంక్ లాకర్ కోసం రిజిస్టర్ చేసుకుంటే అందుబాటులో ఉన్నప్పుడు మీరు లాకర్ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకులు లాకర్ల కోసం వెయిటింగ్ లిస్ట్ ను నిర్వహించాలి. లాకర్ కోసం సంప్రదించిన వారికి వెయిట్ లిస్ట్ నంబర్ను ఏర్పాటు చేయాలి అని తెలిపింది. బ్యాంకు లాకర్లు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లో లభిస్తాయి. ఎవరైనా లాకర్ నుంచి నిష్క్రమిస్తే ఆ అవకాశం మీకు లభిస్తుంది. బ్యాంకు లాకర్ ఉపయోగించుకునేందుకు తప్పనిసరిగా ఆ బ్యాంకులో ఖాతా ఉండాల్సిన అవసరం లేదన్న విషయం గుర్తుంచుకోండి. మీ వస్తువులను బ్యాంకు లాకర్ లో పెట్టినందుకు గాను బ్యాంకుకు ఫీజు చెల్లించాలి. కొన్నిసార్లు బ్యాంకులు లాకర్ సదుపాయం ఇచ్చేందుకు ఫిక్స్డ్ డిపాజిట్ ప్రారంభించమని కూడా అడగొచ్చు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకులు తమ వినియోగదారులను 3 సంవత్సరాల అద్దెకు సమానమైన ఎఫ్డి ఖాతా ప్రారంభించమని అడిగేందుకు అనుమతి ఉంది. ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు లాకర్ ను తెరిచేందుకు వీలుగా ఛార్జీలు తీసుకుంటాయి. ఎఫ్డీని సెక్యూరిటీ డిపాజిట్ గా పరిగణిస్తాయి. ఎఫ్డీపై వచ్చే వడ్డీని అద్దెగా బ్యాంకు పొందే విధంగా సూచనలు పాటించవచ్చు. మీరు లాకర్ ను రెగ్యులర్ గా అప్డేట్ చేస్తుండాలి. లేకపోతే బ్యాంకు దాన్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది. అయితే రద్దు చేసే ముందు బ్యాంకు నోటీస్ పంపుతుంది. మధ్యస్థంగా రిస్క్ ప్రొఫైల్ ఉన్న వినియోగదారులు కనీసం 3 సంవత్సరాలకు ఒకసారి లాకర్ ను ఆపరేట్ చేయాలి. అయితే అధిక రిస్క్ ఉన్న వినియోగదారులు కనీసం సంవత్సరానికి ఒకసారి దీన్ని ఆపరేట్ చేయాలి.